సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. 13న సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు సంబంధించి సర్వం సిద్ధమైపోయాయని చెప్పుకోవచ్చు. జూలై ఈ నెల 13వ తారీఖున అమ్మవారి జాతర బోనాలు ఉంటాయి. 14వ తారీఖు అంబారీ ఊరేగింపు ఉంటుంది. దీనికి లక్షలాది మంది భక్తులు వస్తారని చేసి అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం పొరపాట్లు లేకుండా ఈసారి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అటు మొదటి ప్రభాకర్ కూడా ఒక సమీక్ష నిర్వహించారు. దీంతో కలెక్టర్ హరిచంద్రనాథ్తో పాటుగా టెంపుల్ ఈవో అలాగే మంత్రులు కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. లష్కర్ బోనాలు అంటేనే మనం ఎంతో అంగరంగ వైభవంగా కూడా చేస్తూ ఉంటాము. ముఖ్యంగా సికింద్రాబాద్ అమ్మవారి బోనాలకు సంబంధించిన రంగము దేశవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది. సో ఇక్కడ ఈ నెల 13వ తారీఖున బోనాల జాతరకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, సో దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆలయ ఈవో గుతా మనోహర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో ఈసారి ఏర్పాట్లు ఎలా ఉండబోతున్నాయి, ఎందుకంటే అప్పటికే సీఎం ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. పొన్నం ప్రభాకర్ ఇప్పటికే రివ్యూ చేశారు. సో ఈసారి ఎలా ఉండబోతున్నాయి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంతో చారిత్రాత్మకమైన దేవస్థానం. లష్కర్ బోనాలంటేనే లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం 13వ తారీఖు ఆదివారం ఉదయం 4 గంటలకు మహా ఆరతితోటి ప్రారంభమై తదుపరి ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత 14వ తారీఖు ఉదయం 8 గంటలకి రంగం కార్యక్రమం ఉంటుంది. తదనంతరం అమ్మవారు గజాధిరోహణం మీద అంటే ఏనుగు పైన పురవీధులలో తిరగడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి గతంలో మరి అక్కడ ఈసారి ఒక 30 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకొని అన్ని అధికారులతోటి ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలాంటి ఇబ్బంది కాకుండా వచ్చిన భక్తులను అమ్మవారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఘట్టాలకు సంబంధించి ఇప్పటికీ ఊరేగింపులు కూడా స్టార్ట్ అయిపోయాయి. సో దానికి సంబంధించి కూడా సికింద్రాబాద్ అన్ని ఏరియాల్లో కూడా చేస్తామని చెప్పేసి అన్నారు. దానికి రెస్పాన్స్ ఎలా ఉంది? అలాగే అంబారీ ఊరేగింపుకు సంబంధించి కూడా వేలాది మంది లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి సమన్వయం ఎలా ఉంది? ఎందుకంటే చిన్న చిన్న గల్లీలు కాబట్టి ప్రపంచాలకు సంబంధించి అయితే ఈ బల్గంపేట అనేది మనకు ఒక రోల్ మోడల్ అన్నట్టు. అక్కడ ఏదైనా ఇబ్బంది అయిందంటే మనకు కూడా ముందే ఊహించుకొని ఇలాంటి ఇబ్బంది మన దగ్గర రావద్దు. అయితే ఈ ఘటానికి కూడా ప్రతిరోజు ప్రత్యేకంగా ఎస్కార్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ అమ్మవారి గుళ్ళోకి వచ్చేంత వరకు కూడా పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ ఏనుగు అంబారికి కూడా ప్రత్యేకంగా దాదాపు 1000 నుంచి 1200 మంది పోలీసు బందోబస్తు రోప్వే ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చిన భక్తులు కూడా మంచిగా దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దాదాపుగా 30 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని